మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. సార్ నమస్తే. నమస్తే. అవినాష్ రెడ్డికి నితిన్ గడ్కరీ బర్త్డే విషయం చెప్పడం అనేది ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు రాజకీయ వర్గాల్లో. అలాగే సునీత రెడ్డి ఈ కేసు గురించి అయితే పోరాడుతుంది. ఈ టైంలో అలాగే రాజరాజ్ సింగ్ ఈయన జగన్కి ఫోన్ చేయడం, ఈ నేపథ్యాలంట్లో కూడా ఒక రాజకీయంగా కూడా ఒక మారుతుంది, ఒక సంచలనంగా మారుతుంది అంటున్నారు. దీన్ని మనం ఎలా చూడాలి సార్? మామూలుగా రాజ్నాథ్ సింగ్ వైస్ ప్రెసిడెంట్ రాధాకృష్ణన్ కి మద్దతు ఇవ్వమని, తన క్యాండిడేట్ కి మద్దతు ఇవ్వమని జగన్ కి ప్రత్యేకంగా ఫోన్ చేయడం, అక్కడ కూడా మన వైవి సుబ్బారెడ్డితో బీజేపీ నాయకులు చర్చలో ఉండడం, ఈ మధ్య కాలంలో జగన్ అక్కడ ఢిల్లీలో ఒక ఇన్ఫర్మేషన్ సెంటర్ ని వైసీపీ తరఫున లైజనింగ్ సెంటర్ ని ఏర్పాటు చేసి గురుమూర్తి ఆధ్వర్యంలో అక్కడ సెంటర్ ఓపెన్ చేసి నేషనల్ లెవెల్లో ఇటు మీడియాతో కానీ ఇటు బీజేపీతో టచ్లో ఉండడం అనేది మనం చూస్తున్నాం. అట్లాగే చంద్రబాబు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ హాట్ లైన్ లో టచ్లో ఉన్నారని జగన్ కూడా కామెంట్ చేయడం, దాన్ని వైసీపీ తెలుగుదేశం వాళ్ళు కూడా గట్టిగా ఖండించలేకుండా మౌనంగా ఉన్నారు. ఇటు రేవంత్ రెడ్డి ఖండించలేదు దాన్ని, ఎందుకంటే రేవంత్ రెడ్డి దీనికి మీడియేషన్ చేస్తున్నాడని జగన్ ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు ఎవరు ఖండించలేదు, ఈవెన్ షర్మిల కూడా దీని మీద మాట్లాడట్లేదు. సో మరోవైపు ఈ మంత్రుల్ని లేకపోతే కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రితో సహా ఎవరు జైలుకి వెళ్ళినా 30 రోజులు కన్సిక్యూటివ్ గా జైల్లో ఉంటే, వరుసగా 30 రోజులు జైల్లో ఉంటే 31 రోజు పదవి పోతుందని చెప్పడం, ఈ బిల్లుని చంద్రబాబు కోసమే తెచ్చారని నేషనల్ లెవెల్లో ఇటు కాంగ్రెస్ నాయకులు కానీ ఇండియా బ్లాక్ నాయకులు కానీ మాట్లాడడం, ఈ నేపథ్యంలో కొత్తగా ఒక సంచలనమైన న్యూస్ బయటకు వచ్చింది. అదేంటంటే నిన్న అవినాష్ రెడ్డి కి బర్త్డే అనమాట నిన్న. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి, బీజేపీలోనే ఇంపార్టెంట్ నాయకుడు, ప్రధానమంత్రికి పోటీలో ఉండే నాయకుడు నితిన్ గడ్కరీ, రవాణా శాఖ మంత్రి, ఆయన ప్రత్యేకంగా ఆయనకి శుభాకాంక్షలు చెప్పాడు. లాంగ్ లైఫ్, హెల్తీగా ఉండాలి, లాంగ్ లైఫ్ ఉండాలి, బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను, అవినాష్ రెడ్డి జీ అని మర్యాదగా ఆయన్ని చేయడం అనేది ఇప్పుడు సంచలనం సృష్టించింది. ఎందుకు సంచలనం అంటే, ఈ అవినాష్ రెడ్డి ఒక్కడే బెయిల్ మీద బయట ఉన్నాడు, మిగతా అందరూ అరెస్ట్ అయ్యి బెయిల్ వచ్చింది అందరికి కూడా. దీంట్లో మొత్తంగా 8 మంది ముద్దాయిలు ఉంటే, నేను చాలాసార్లు చెప్పాను కూడా, 800 ఒక దస్తగిరి ముద్దాయి నెంబర్ 4, అకీజ నెంబర్ 4, అతను ముద్దాయా సాక్ష్య అనేది ఇంకా కోర్టులో తేలాల్సింది. సిబిఐ మాత్రం సాక్షిగా అతన్ని పరిగణించింది, బట్ దాని మీద మళ్ళీ వీళ్ళు కోర్టుకు వెళ్ళారు మిగతా ముద్దాయిలు, కాబట్టి కోర్టులో పెండింగ్ లో ఉంది. కానీ మిగతా 7 మంది, వీళ్ళ నాన్న భాస్కర్ రెడ్డితో సహా 7 మంది జైల్లో 2-3 ఏళ్ల పైన జైల్లో ఉన్నారు. ఎందుకంటే ఈ కేసు 6 ఏళ్ళు అయిపోయింది. 2019 మార్చి 15న హత్య జరిగింది, వివేకానంద రెడ్డి హత్య. ఆ తర్వాత అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఒక అవినాష్ రెడ్డిని మాత్రమే అరెస్ట్ చేయలేదు. అప్పుడు జగన్ కాపాడాడు అవినాష్ రెడ్డిని, సిబిఐని కూడా జగన్ అడ్డుకున్నాడు. ఇవన్నీ కూడా తెలుగుదేశం మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే ఇప్పుడు 1.5 year అయింది చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి, చంద్రబాబు మద్దతుతో బీజేపీ ప్రభుత్వం ఉంది. ఇవాళ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలనుకుంటే ఏ శక్తి కూడా ఆపలేదు. కానీ అవినాష్ రెడ్డిని 1.5 year నుంచి అరెస్ట్ చేయలేదు. రెండో వైపు అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు బెయిల్ ఇచ్చింది. బెయిల్ ఇచ్చినప్పుడు దాన్ని రద్దు చేయమని సునీత పోరాడుతుంది సుప్రీంకోర్టులో. దాన్ని సునీత అడిగే వరకు కూడా సిబిఐ రద్దు చేయమని వెళ్ళలేదు. సునీత అడిగినాక సునీతని సిబిఐని కూడా అడగండి అని చెప్పినప్పుడు సిబిఐ కూడా మొక్కుబడిగా రద్దు పిటిషన్ వేసింది. దాని మీద మళ్ళీ సుప్రీంకోర్టు విచారణ జరిపి, అసలు మీరు ఇంకా ఈ కేసులో విచారణ జరపాలనుకుంటున్నారా, లేకపోతే క్లోజర్ పిటిషన్ వేసి ట్రయల్కి వెళ్తారా, క్లోజర్ పిటిషన్ కాదు ట్రయల్కి అడుగుతారా, ఎందుకంటే ఫైనల్ ఛార్జ్ షీట్ ఎప్పుడో అయిపోయింది యాక్చువల్ గా. సో ట్రయల్కి వెళ్తారా, లేకపోతే ఇంకా విచారణ జరపాలనుకుంటే బెయిల్ రద్దు గురించి మాట్లాడతారా, దీని గురించి చెప్పండి అని సిబిఐని అడిగింది. ఎందుకంటే సునీత తరపున సిద్ధార్థ లోతర్ ఏమంటున్నాడు అంటే, దీంట్లో ఇంకా విచారణ జరపాలి, దీంట్లో సూత్రధారులు పాత్రధారులు ఇద్దరి పాత్ర తేలాలి అనేది ఆయన మాట్లాడుతున్నాడు. అంటే విచారణ కంప్లీట్ గా జరగలేదు అనేది సిద్ధార్థ లోతర్ ఆర్గ్యుమెంట్ అనమాట. కానీ సిబిఐ ఈ ఆర్గ్యుమెంట్ కి అనుకూలంగా లేదు.
సో ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డి అరెస్ట్ అయ్యే పరిస్థితి మనకు కనబడలేదు. సో అంటే చంద్రబాబు ఇన్ఫ్లుయెన్స్ బీజేపీలో గట్టిగా లేదు అనే దానికి ఇదొక ఎగ్జాంపుల్. ఎందుకంటే చంద్రబాబుకి అవినాష్ రెడ్డి అరెస్ట్ చేయడం అనేది అవసరం ఉంది, కానీ చంద్రబాబు బీజేపీని గట్టిగా ప్రెజర్ చేసి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయించలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అలాంటి ఒక ముద్దాయి అంటే ఒక వివేకానంద రెడ్డి లాంటి వ్యక్తిని చంపిన కేసులో బలమైన ముద్దాయి అక్యూజన్ నంబర్ 8 గా ఉన్న ఒక ఎంపీకి ఒక కేంద్ర మంత్రి బీజేపీ నాయకుల్లో ఒక ముఖ్యమైన నాయకుడు బర్త్డే విషెస్ చెప్పడం ఏంటి అనేది ఇప్పుడు చంద్రబాబుకి అది తల తీసేసినట్టుగా అవుతుంది ఖచ్చితంగా. ఇటీవల పరిణామాలు గమనిస్తే చంద్రబాబు తలనొప్పి ఇవన్నీ అన్నమాట. ఎందుకంటే రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేసి జగన్ కి మద్దతు తెలపడం, జగన్ కూడా మద్దతు ఇస్తానని చెప్పడం, ఒక పక్క డబుల్ ఇంజన్ సర్కార్ ఆంధ్రప్రదేశ్ లో ఉంది, బీజేపీ కూడా ఉంది, ఎన్డీఏ ప్రభుత్వం ఉంది ఆంధ్రప్రదేశ్ లో. ఇక్కడేమో జగన్ ఎనిమి నెంబర్ 1, అక్కడేమో ఫ్రంట్ నెంబర్ 1 కేంద్రంలో. దీన్ని వ్యతిరేకించి చంద్రబాబు ఫోన్ చేసి, ఏం సార్ మీరు జగన్ ఎందుకు అడుగుతారు, జగన్ అవసరం ఏముంది, జగన్ ఇచ్చినా ఈకపోయినా వైస్ ప్రెసిడెంట్ గెలుస్తాడు కదా, మీరు జగన్ అడగడం వల్ల నాకు తలనొప్పి కదా ఇక్కడ అని చంద్రబాబు ప్రశ్నించే పరిస్థితిలో లేడనమాట. సో ఇప్పుడు దీని మీద కూడా చంద్రబాబు మాట్లాడలేడు, సునీత కూడా మాట్లాడే పరిస్థితి. మామూలుగా అయితే సునీత దీన్ని వ్యతిరేకించాలి. అరే ఒక ముద్దాయి ఉన్నాడు, అతనే చంపించాడు అనేది ఆమె పదే పదే చెప్తుంది. అవినాష్ రెడ్డి చంపించాడు అని ఆమె బలంగా ఆర్గ్యూ చేస్తుంది. దీని వెనక మళ్ళీ జగన్ భారతి రెడ్డి ఉన్నారనేది వేరే విషయం. కానీ అవినాష్ రెడ్డి వీళ్ళందరిని ఆర్గనైజ్ చేసి మా నాన్నని చంపించాడా అని ఆరోపిస్తుంటే, అవినాష్ రెడ్డి బర్త్డేకి కేంద్ర మంత్రి విషెస్ చెప్తాడు. ఇది విచిత్రమైన రాజకీయాలు అనమాట ఆంధ్రప్రదేశ్ లో. ఈ రాజకీయాలు వేరే రాష్ట్రంలో ఇట్లాంటివి కనబడవు మనకి. ఆంధ్రప్రదేశ్ లోనే విచిత్రం ఉంటది. 12 ఏళ్లుగా బెయిల్ మీద ఉంటాడు. ఆయన్ని ఏ కేంద్ర ప్రభుత్వం కానీ లేకపోతే సిబిఐ కానీ ఈడీ కానీ ఆయనకి ముందుకెళ్ళవు ఆ కేసులు. 12 ఏళ్లుగా బెయిల్ మీద ఉన్న వ్యక్తులు అతి తక్కువ మంది ఉంటారు ఇలాంటి పొలిటికల్ కరప్షన్ కేసులో. మనకు మామూలుగా ఎకనామిక్ అఫెన్సెస్ ని చాలా స్పీడ్ గా ట్రయల్లోకి తీసుకెళ్లి ట్రయల్ ముగించమని సుప్రీంకోర్టు అనేక సార్లు చెప్పింది. ఎందుకంటే హత్యల కంటే ఎకనామిక్ అఫెన్సెస్ మోర్ హీనస్ యాక్ట్ అని. అంటే హత్యలన్నా ఎమోషనల్ గా హత్య చేస్తారు, ఎకనామిక్ అఫెన్సెస్ ఎమోషనల్ గా చేయరు, చాలా ప్లాన్డ్ గా చేస్తారనమాట. అంటే పబ్లిక్ ప్రాపర్టీని దుర్వినియోగం చేయడం, పబ్లిక్ ట్రస్ట్ ని క్రిమినల్ బ్రీచింగ్ ఆఫ్ ద పబ్లిక్ ట్రస్ట్ అంటారు, దాన్ని బ్రేక్ చేయడం అనేది హత్య కంటే కూడా డేంజరస్ అనేది సుప్రీంకోర్టు అనేక సార్లు కామెంట్ చేసింది. అయినప్పటికీ కూడా గత 12 సంవత్సరాలుగా మోడీ ప్రభుత్వమే ఉంది. 12 సంవత్సరాల్లో గత 12 సంవత్సరాలుగా ఇతనికి బెయిల్ రాకపోవడం అనేది, బెయిల్ క్యాన్సిల్ కాకుండా కేసు ముందుకెళ్ళకపోవడం అనేది క్లియర్ గా మోడీ జగన్ ని కాపాడుతున్నాడు. ఇప్పుడు అవినాష్ రెడ్డి కేసు కూడా అదే అనమాట. ఎందుకంటే గత 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2019 నుంచి 24 వరకు తెలుగుదేశం మీడియా రోజు అవినాష్ రెడ్డి వివేకానంద రెడ్డి కేసు గురించి చర్చలు ఇవే నడిచేవి. ఇప్పుడు 1.5 year అయిపోయినా కూడా అవినాష్ రెడ్డిని అరెస్టు చేయలేకపోతున్నారు, బెయిల్ రద్దు చేయలేకపోతున్నారు, ఆ కేసుని స్పీడ్ గా ట్రయల్లోకి తీసుకురాలేకపోతున్నారు. ఏమీ చేయలేని ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది. దీన్ని గట్టిగా చంద్రబాబు కూడా మాట్లాడలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ బిల్లు ప్రవేశపెట్టడంతో చంద్రబాబు నోట్లో వెలక్కాయ పడినట్టు అయింది. అంటే నేనేమన్నా గట్టిగా చేస్తే రేపు ఈ బిల్లు తీసుకొచ్చి నన్ను ఒక 30 రోజులు జైలుకి పంపించారంటే నేను ముఖ్యమంత్రిగా కూడా ఉండలేను, అప్పుడు చెప్పలేము రేపొద్దున ఎవరిని వీళ్ళు కొనేసి ముఖ్యమంత్రి ఇట్లాగే బెదిరించి మిగతా వాళ్ళని ముఖ్యమంత్రిని రేపు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని చేసినా ఆశ్చర్యం లేదు. ఆంధ్రప్రదేశ్ లో ఇలాగా ఆల్రెడీ మనకి చాలా చోట్ల జరిగాయి ఇలాగా. సో మనకి జార్ఖండ్ లో హేమంత్ సోరెన్ ని అరెస్ట్ చేసి జైలుకి పంపించి వాళ్ళు వేరే వాళ్ళని పెడితే వాళ్ళని తమ వైపు లాక్కుంది బీజేపీ. అలాగే చేయగలరు వాళ్ళు, ఘటన సమర్థులు అంటారు కదా, అలాగే బీజేపీ ఉంది ఇవాళ. సో అందుకని చంద్రబాబు ప్రశ్నించలేని పరిస్థితి, చంద్రబాబుకు అవమానకరంగా ఉంది. బీజేపీ ఏమో ఒక పక్క ఇక్కడ ప్రభుత్వంలో ఉంటది, కేంద్రంలో తన మద్దతు తీసుకుంటది. ఇప్పుడేమో మళ్ళీ జగన్ వైపు ఉంది. అవినాష్ రెడ్డికి బర్త్డే విషయం చెప్పడాన్ని జీర్ణించుకోలేని పరిస్థితిలో తెలుగుదేశం మింగలేక కక్కలేక సైలెంట్ గా ఉన్నారు. థ్యాంక్ యూ సార్.